మనం ఇప్పుడు హెర్బా వ్యాలీ జహీరాబాద్లో మా గార్డెన్లో ఉన్నామండి. ఈ పనస చెట్టు చూడండి, దీన్ని ప్లాంటేషన్ చేసి 3 సంవత్సరాలు అయిందండి. ఎన్ని కాయలు కాసిందో చూడండి, ఇక్కడ చూడండి. ఈ పనస అనేది అనేక మెడిసినల్ వాల్యూస్, చాలా అద్భుతమైన ఆహారం అండి. ఈ పచ్చికాయ మనం పౌడర్గా చేసుకుని కనుక తింటే షుగర్ని చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది. అలాగా మన ఇక్కడ జహీరాబాద్ హెర్బా వ్యాలీ గార్డెన్లో ఎన్ని రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయో ఈ వీడియోలో మీరు కొంత తెలుసుకుందరు. కానీ ఇదంతా మామిడి మొక్క అండి, అంట్లు కట్టాము. అదంతా అరటి మొక్కలు, అనేక రకాల అరటి మొక్కలు. ఇది గోంగూర, పైనాపిల్లో గోంగూర వేసాము చూడండి. పైనాపిల్ అండి ఇది. ఇక్కడ మీకు పైనాపిల్ కాయలు కూడా కనబడుతున్నాయి. ఇదంతా గోంగూర అండి, బెండ మొక్కలు, గోంగూర, బెండకాయలు, బెండ మొక్కలు. అలాగే ఇక్కడ చిక్కుడు అండి, ఇది చిక్కుడు మొక్కలు. ఇవన్నీ కూడా చిక్కుడు మొక్కలు అన్నమాట. ఇది పైనాపిల్ అండి. పైనాపిల్ ఓన్లీ పండు తిందామని అనుకుంటారు, కాదు. ఇలా పచ్చికాయని కనుక చెక్కుని మీరు దీన్ని పులుసుగా కానీ ఇగురుగా కానీ, అలాగే మీరు చేపల కూరలో కూడా పులుపు కావాల్సిన వాళ్ళు ఈ పచ్చి పైనాపిల్ని వేసుకోవచ్చండి. చాలా పుల్లగా ఉంది, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. మీకు పైనాపిల్ కూడా అనేక రకాలుగా వాడుకోవచ్చు అన్నమాట. ఇదే పచ్చిది మీరు చెక్కేసి సిరప్లో వేసి చేసుకుంటే కనుక ఇదే తీపిగా మారుతుంది. దీన్ని డబ్బాలో పెట్టి ఉంచుకుంటే సంవత్సరం అంతా తినొచ్చు. ఈ పైనాపిల్ కాయ చూడండి, ఇది తయారైపోయింది. ఇక్కడ ఎప్పుడైతే పింక్ రంగు స్టార్ట్ అయిందో ఈ కాయ పూర్తిగా తయారైపోయినట్టండి. దీన్ని ఇలా పట్టుకుని ఇలా మనం ఇరిసేస్తే కనుక ఇలా వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. 1 కేజీ, కేజీన్నర ఉంటుంది. ఇంత దగ్గరగా వేసారని అనుకోవద్దు. దగ్గరగా వేసామో వీటికి న్యాచురల్గా వాటర్ ఏదైతే వర్షాధారం వస్తుందో అదే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా కాయలు వేసి కాయలు మాడిపోయి ఎండదెబ్బ వల్ల ఎదగట్లేదు అనుకుంటే కనుక అప్పుడు కొంచెం ఒక తడిస్తామండి. ఇంత దగ్గరగా వేసినా కూడా పైనాపిల్ చక్కని పళ్ళు ఇస్తుంది మనకి. ఆరోగ్యకరమైనది ఇది, న్యాచురల్గా పండించి చూడండి. ఇది ఒక అమృత ఫలం అన్నమాట. దీంట్లో విటమిన్ సి హైయెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మెగ్నీషియము, పొటాషియము, ఇలాంటి మనకి శరీరానికి కావాల్సిన అనేక అద్భుతమైన మినరల్స్ తోటి ఈ కాయ తయారవుతుందండి. పైనాపిల్ అంటున్నాం కదా దీన్ని. అదేవిధంగా ఇంకా ఏమన్నా తయారైనవి ఉన్నాయేమో చూద్దాం. ఇదిగోనండి, ఇక్కడ ఈ కాయ కూడా తయారైంది. దీన్ని కూడా కోసుకుందాం మనం. ఇక్కడ చూడండి, దీని మొదల ఒక మొక్క వస్తుంది కదా, దీన్ని తీసి పాతుకున్న ఈ క్రౌన్ అంటారు దీన్ని, పైన వచ్చే మొక్కని. దీన్ని ఇక్కడ కట్ చేసి మనం పాతినా కూడా ఇది తయారయ్యి మళ్ళీ పైనాపిల్స్ అనేది వస్తుందన్నమాట. ఏ చెట్టునైతే మనం పైనాపిల్ ఈ కాయని మనం కోసామో ఆ చెట్టు పక్కమట ఇంకా 1-2 పిలకలు వచ్చి మళ్ళీ కాస్తుంది. అది ఈ మెయిన్ ఏదైతే కోసామో ఆ చెట్టు పాడవుతుంది, అది ఇంకొక కాయదు, ఒక్కసారే గెలేస్తుంది అరటి చెట్టులాగా. దాని పక్క నుంచి వచ్చే పిలకల మట్టికి మళ్ళీ సంవత్సరంలో మనకి ఇంకొక కాయనిస్తాయి. ఇది ఒక్కసారి కనుక మీరు వేసుకుని వీటికి జాగ్రత్తగా న్యాచురల్గా పోషక విలువలను ఇస్తే కనుక కొన్ని సంవత్సరాల వరకు మనకి ఈ పైనాపిల్స్ని ఇస్తానే ఉంటాయన్నమాట. ప్రతి మొక్క కూడా మూలిక కింద మనం వాడుకోవచ్చండి. మనం ఏదో పళ్ళ మొక్క కదా అంతవరకునే చూడడం కాదు. దీంతో మనం సిరప్ చేసుకోవచ్చు, జామ్ చేసుకోవచ్చు. అన్ని రకాలైన సీజన్లో మళ్ళీ వాటర్లో నానబెట్టి అన్సీజన్లో కూడా ఈ పైనాపిల్ అనే మొక్కలు తినొచ్చు. లేకపోతే దీంతో చేసుకునే అనేక స్వీట్లు కానీ జ్యూసులు కూడా ఫ్లేవర్ కోసం దీన్ని వాడుకోవచ్చండి. ఇది సింహాచలం వెరైటీ అండి, నాటు వెరైటీ అన్నమాట. మా పొలంలో ఉన్న అన్ని రకాలు కూడా కాకర కానీ, ఆనప కానీ, బెండ కానీ, దొండ కానీ, అరటి కానీ అన్నీ కూడా టిష్యూ కల్చర్ కానీ ఇంకోటి కానీ ఉండవండి. అన్నీ నాటుయే ఉంటాయి. అక్కడ గోంగూర చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఈ బెండ మొక్కలు చూడండి ఎలా వస్తున్నాయో. ఏదైతే పశువుల ఎరువు, ఆవులు ఉంటాయండి, ఆ ఆవుల ఎరువు పంచగవ్య కానీ జీవామృతం కానీ చేసి ఈ మొక్కలకు వాడడం జరుగుతుందండి. జీవామృతం అంటే ఏంటంటే ఒక 10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రం తీసుకుని 200 లీటర్ల వాటర్లో కలిపి దాంట్లో 2 కేజీల శనగపిండి, 2 కేజీలు బెల్లం, 1 కేజీ మీ చేలో ఉన్న మట్టి వేసి ఒక 5 రోజులు తిప్పి దాన్ని పట్టుకొచ్చి మీరు మొక్కలకు పోసుకోండి.
ఇంకే విధమైన ఎరువులు ఏమీ అక్కర్లేకుండా మీ మొక్కలు చాలా చక్కగా పెరుగుతాయి. వీక్గా ఉన్న మొక్కలకి 100 లీటర్లకి ఒక 5 లీటర్లు అదే జీవామృతాన్ని కలిపి స్ప్రే చేస్తే కనుక వితిన్ అవర్స్లో అది బాడీలోకి లాక్కుని ఆ మొక్క నీరసం అనేది తగ్గి హుషారుగా తయారయ్యి చక్కని ఈల్డింగ్ రావడానికి అది కూడా పనిచేస్తుందండి. హెర్బా వ్యాలీలో అరటి చెట్టు అండి ఇది. మనం చాలా దగ్గరగా వేసాం చూడండి. అందరూ వేస్తే పని చేయవు అంటారు, కానీ ఇక్కడ తప్పనిసరిగా మంచి గెల్లేస్తాయి. ఎందుకు వేస్తాయి ఏంటంటే అటుపక్క ఇటుపక్క చెట్లు లేవు కాబట్టి, ఇది తోట కాదు కాబట్టి వచ్చిన మొక్కనాల్లో అలా వదిలేస్తూ ఉంటే కొన్ని సంవత్సరాల పాటు పెరిగిన మొక్కల్లో గెలేస్తూనే ఉంది. మనకి ఇంటికి ఒక 40-50 మొక్కలు ఇలాంటివి వేసుకున్నాం అనుకోండి, సంవత్సరం పొడికి అరటిపండు తినచ్చు. న్యాచురల్గా వచ్చిన అరటిపళ్ళు, ఎటువంటి పురుగు మందులు ఎరువులు ఏమీ వాడకుండా. ఇది చూడండి, ఆల్రెడీ ఒక నెల క్రితం గెలేసింది, తయారవుతుంది. చిన్న గెల్లే వస్తాయి. ఎందుకు అంటే న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి. మనం దీనికి ఓన్లీ వాటర్ ఇస్తాం, ఇంకెటువంటి సపోర్ట్ ఏమో జీవామృతం పోస్తాం. ఈ మొక్కలు కింద పొలంలో చనిపోతా ఉంటే పట్టుకొచ్చి ఇక్కడ వేసి వాటర్ పెట్టడం జరిగింది కాబట్టి నీరసంగా ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్ ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఆరోగ్యంగా ఇంకొక 7-8 అడుగులు అయినాక చాలా పెద్దగా లేస్తాయి అన్నమాట. ఇది ఎందుకంటే కింద ముదిరిపోయి చావు బతుకులు ఉన్నాయి, పట్టుకొచ్చి ఇక్కడ పాతాం కాబట్టి వాటి వయసు అయిపోవడం వల్ల చిన్న మొక్కలుగా ఉండగానే గెల్లేసేస్తున్నాయి. ఇది ఎప్పుడైతే మీకు ఫ్రెష్గా పైకి వచ్చిన తర్వాత మొలవడం మొదలుపెట్టిందో ఇది చాలా పెద్ద చెట్టు అవుతుందండి. చక్కని గెల్లేస్తుంది, పెద్ద గెల్ల కూడా వేస్తాయి.